మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎన్నో రకాల ఉద్యమాలు చేసి స్వాతంత్ర పోరాటాన్ని ఒక నాందిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మన భారతదేశ ప్రజానికానికి అమూల్యమైన సేవలు అందించిన వ్యక్తి. మరి అతని జయంతి సందర్భంగా 91వ జయంతి సందర్భంగా అందరికీ, ముఖ్యంగా జేసీ గారికి, వచ్చినటువంటి జిల్లా అధికారులకు, ఉద్యోగ వెంకటస్వామి గారి జయంతి 91వ జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి జిల్లా అధికారులు మరియు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇతర బయట నుంచి వచ్చినటువంటి సంఘాల వాళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కాక మరియు వెంకటస్వామి అని అందరూ పిలుచుకునేటువంటి వెంకటస్వామి గారి జయంతిని, వర్ధంతిని రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు నిర్వహించాలని మనకు నిన్ననే జీవో కాపీ కొంచెం లేట్గా అందడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మంచి స్వామ్యుడు ఆయన, స్వర్గీయ ఇందిరాగాంధీ తోటి కలిసి పనిచేశారు. తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులతోటి, రాజీవ్ గాంధీ తోటి కూడా పనిచేశారు. మన రాష్ట్రానికి, ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాను ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా వాళ్ళకి గృహ వసతి కల్పించడం కోసం, ఎక్కడైతే పేదలకు నివాసం ఉండాలి, అందరి పేదలకు కూడా ఇండ్లు ఉండాలి అనే ఒక లక్ష్యంతో చాలా ఏరియాలో ప్రభుత్వం ఒకవేళ నిరాకరించినా సరే తను అక్కడ గుడిసెలు వేయించేసి వాళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వంతో కొట్లాడి పోరాడి వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి వాళ్ళందరికీ గృహ వసతి కల్పించినటువంటి మహనీయుడు వెంకటస్వామి గారు. ఈ యొక్క జయంతిని ఉద్దేశించి జేసీ గారు మాట్లాడాల్సింది. 6 నెలల ముందు చనిపోతాడనగా నేను బంజారా హిల్స్ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సమయంలో ఒకసారి నన్ను పిలిపించినప్పుడు ఆయన తన బెడ్ మీదనే ఉన్నాడు. తన దగ్గరనే కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడాడు. కానీ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక మామూలు అధికారి పోతే ఎంతో గౌరవ మర్యాదలతోటి, తర్వాత ఇంకా అతను చాలా విషయాలు చెప్పాడు. ఈ ల్యాండ్స్కి సంబంధించి కానీ, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల విషయంలో కానీ చాలా విషయాలు చెప్పి నాతోటి చర్చించడం జరిగింది. ఆయనతోటి కలవడం, ఒకసారి మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక గొప్ప మహనీయుడు. ఈరోజు ఆయన కుమారులు కూడా, ఆయన మనవడు ఒక అతను ఎంపీ, 2 కుమారులు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుత శాసనసభలో ఉన్నారు. తర్వాత ప్రతి సంవత్సరం కాకా గారి జయంతి సందర్భంగా వారి సేవల్ని కొనియాడుతూ మనం అందరం స్మరించుకోవడం చాలా అవసరం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మనకు చేతనైనటువంటి సహాయం, ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నాం, ప్రభుత్వంలో భాగస్వాములు వెళ్ళాం కాబట్టి బడుగు బలహీన వర్గాలకి, తర్వాత దళితులకి మనమంతా సహాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ, ఈ సమావేశానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.